హాయ్ అండి. ప్రతి స్త్రీకి ఉదయం లేస్తే సాయంత్రం దాకా వంటింటి చిట్కాలైతే కంపల్సరీ కావాలని అలాంటి చిట్కాలైతే కొన్ని చూస్తాం రండి. ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం. టిప్ 1, ఒక్కొక్కసారి అయితే కరివేపాకు అయితే ఎక్కువగా తీసుకొస్తాం. కరివేపాకు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి. ఇప్పుడు ఒక వాటర్ క్యాన్, జ్యూస్ బాటిల్ ఏదైనా వేస్ట్గా పడేస్తున్నారా, ఆ బాటిల్ ఉంటే తీసుకొని చాక అయితే స్టవ్ అంటించుకొని వేడి చేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా కట్ చేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్ లేకపోతే కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజుల్లో అయితే నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా అయితే నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదైతే సమానంగా అయితే చేసుకోండి. చూడండి, ఇప్పుడు సమానంగా అయితే చేసుకున్న తర్వాత కింద భాగం ఉంటుందని ఇప్పుడైతే వాటర్ అయితే ఒక హాఫ్ టంబ్లర్ వాటర్ అయితే ఇలా పోసుకోండి వాటర్ కంట్లో అయితే. ఇప్పుడు కరివేపాకు ఇలా పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లేకపోతే కూడా ఇలానే బయట పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఒక 1 మంత్ కూడా ఇలానే ఉంటుంది. మనమైతే వారానికి ఒకసారి వాటర్ అయితే చేంజ్ చేయాలి. ఇలా పెట్టి చూడండి, చాలా అందంగా కూడా కనిపిస్తుంది. చూడండి, ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 2 అయితే చూస్తాం రండి. ఈ మెటల్స్ బ్యాంగిల్స్ అయితే పిల్లలకి అయితే వేస్తాము. చూడండి ఎలా అయిపోయిందో, క్రాష్గా అయిపోయిందని. ఇదైతే రౌండ్గా కావాలైతే ఇలా చేయండి. ఒక టంబ్లర్ తీసుకొని చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకోండి. ఇలా చేస్తే రౌండ్గా కొత్తటిలాగా కనిపిస్తుంది. చూడండి, ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు వేసించినప్పుడు అయితే ఇలా వాళ్ళ చేతికి వేసినప్పుడు ఆడుకున్నప్పుడు ఇలా చేసిస్తారు. ఒక టంబ్లర్ తీసుకొని అయితే ఇలా అయితే చేసుకోండి. చూడండి, ఇప్పుడు అయితే బ్యాంగిల్స్ అయితే రౌండ్గా అయిపోయా. అప్పుడు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే రౌండ్గా ఉంది, కొత్తటిలాగా కనిపిస్తుందని. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 3 అయితే ఇప్పుడైతే ఆముదం నూనె ఉంటుందని ఆ నూనె ఉంటే తీసుకోండి. మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోయిందా, ఇలా ఒకసారి చేయండి. ఇప్పుడు పాదాల దగ్గర వేలు ఉంటుందని ఇది ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో ఇప్పుడైతే ఇలా పెట్టుకోండి. ఇలా పెడితే కూడా హీట్ అయితే తక్కువ అయిపోతుంది. దాని తర్వాత అయితే పాదంకి అయితే అరకాలకైతే ఇలా ఆయిల్ మసాజ్ చేసుకోండి. బాడీలో ఎక్కువగా హీట్ అయిపోయిందా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత అయితే ఐబ్రోకి కొంచెం ఆయిల్ మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకుంటే మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే తగ్గుతుంది. తర్వాత తలకు కొంచెం నూనె కొంచెం అప్లై చేసుకోండి. ఇలా చేస్తే బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కొంచెం తగ్గుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 4 అయితే చూస్తాం రండి. ఒక్కొక్కసారి అయితే నిమ్మ పండు అయితే ఎక్కువగా తీసుకొస్తాం. అదే అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. మనము ఆయిల్ తీసుకొచ్చిన తర్వాత ఆయిల్ కవర్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా, ఎందుకు వేస్ట్ చేయడం, ఇలా అయితే రివ్యూ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పేపర్ ఉంటుందని ఆ కవర్ తీసుకోండి, సిజర్ తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల కూడా ఎక్కువగా ఆయిల్ ఉంటుందని చూడండి, ఇలా ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు లెమన్ అయితే కవర్లో అయితే వేసుకోండి. ఇలా వేసుకోండి. ఎంత లెమన్ ఉంటే కూడా ఇలా వేసుకుంటే ఒక 1-2 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే షేక్ చేసుకోండి. ఇలా షేక్ చేసుకొని ఇలా అయితే మర్చిపెట్టుకోండి. ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే టిప్ 5 అయితే చూస్తాం రండి. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత పసుపు అయితే ఒక 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు పసుపు వేడెక్కిన తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకోండి. పసుపులో రాళ్ళు ఉప్పు వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడైతే 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇదైతే స్మెల్ వస్తుంది. 1 నిమిషం తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ కర్చీప్ ఉంటే తీసుకోండి. ఇప్పుడు ఆ కర్చీపులు అయితే వేసుకోండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చేతులు కాలు నొప్పి అంటారు దాన్ని. ఈ కాలంలో అయితే వాళ్ళకైతే ఇలా పెట్టండి. తలనొప్పి అంటారు దాన్ని. ఇలా అయితే ఒకసారి పెట్టి చూడండి, అప్పటికప్పుడే బాగా అయిపోతుంది. ఇప్పుడు కర్చీపులో వేసుకున్న తర్వాత ఇలా అయితే ముడి వేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే ముడి వేసుకుంటే టైట్గా అయితే ముడి వేసుకోండి. ఇప్పుడు టైట్గా ముడి వేసుకున్న తర్వాత మనము ఉదయం నుంచి సాయంత్రం దాకా
కిచెన్ రూమ్లోనే పనిచేస్తూ ఉంటాం దాని చేతులు అయితే నొప్పి అయిపోతుంది, కండరాలు ఈ నరాలు అయితే ఎక్కువగా నొప్పి అయిపోతుందని ఆ నొప్పికి ఇలా అయితే మసాజ్ చేయండి. నొప్పి ఉంటే అప్పటికప్పుడు అయితే బాగా అయిపోతుంది. చూడండి ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే మసాజ్ చేయండి. వేడిగా ఉండాలి, ఇలా వేడి తాగితే అప్పటికప్పుడే బాగా అయిపోతుంది. తలనొప్పిగా ఉంటుందా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తలనొప్పి ఉంటే కూడా ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకుంటే తలనొప్పి ఉంటే కూడా హెడేక్ ఉంటే కూడా బాగా అయిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి దాకా ముసలి వాళ్ళు ఎక్కువగా అంటారు దాన్ని. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. తర్వాత స్టవ్ అంటించుకొని పెనం పైన ఇలా వేడి చేసుకోండి. వేడి లేకపోతే ఇప్పుడు వేడి చేసుకున్న తర్వాత ముసలి వాళ్ళకైతే ఈ పాదాల దగ్గర ఎక్కువగా ఉంటుంది, మోకాల నొప్పులు ఎక్కువగా అంటారు దాన్ని. మోకాల నొప్పి ఉన్నప్పుడు ఇలా అయితే పెట్టి చూడండి. మోకాల నొప్పి పాదాల నొప్పి దగ్గర ఇలా పెట్టి చూడండి, అప్పటికప్పుడే బాగా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 6 అయితే చూస్తాం. ఒక్కొక్కసారి అయితే క్యారెట్ ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని. క్యారెట్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. ఇప్పుడైతే నేను ఎలా చూపిస్తున్నానో కింద పక్క పైన పక్క అయితే ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. క్యారెట్ని ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అందుబాటులో వస్తుంది. చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకొని ఇలా వేసుకోండి. ముడి వేసుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్స్ 7 అయితే చూస్తాం రండి. ఇప్పుడైతే మనం బోటీలు కాల్చుకున్నాం లేకపోతే అప్పడాలు కాల్చుకున్నప్పుడు అయితే ఆయిల్ అయితే ఎక్కువగా ఈస్తుందని ఇలా ఈడకుండా ఉండాలైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెంగా సాల్ట్ వేసుకొని అయితే ఇలా అప్పడాలు వేసి చూడండి. ఆయిల్ అయితే అలానే ఉండిపోతుంది. చూడండి ఇప్పుడైతే అప్పడాలు వేసుకున్నాను. చూడండి ఆయిల్ అయితే అలానే ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 8 అయితే చూస్తాం. బంగాళాదుంప అయితే తొందరగా ఉడకాలైతే ఇలా చేయండి. బంగాళాదుంప కడిగిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని కొంచెంగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కుక్కర్ మీద పెట్టుకోండి. ఒక టూ విజిల్ పెట్టుకుంటే బంగాళాదుంప అయితే తొందరగా మెత్తని పేస్ట్ లాగా ఉడికిపోతుంది. ఈ టిప్స్ అయితే మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.